ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను పరిష్కరించగలిగిన వ్యక్తికి ఆ సమస్యను అప్పగిస్తే, ఆ చింతను అప్పగిస్తే, ఆ భారం ఆయన మీద వేస్తే ఆయన ఏం చేస్తాడంటే కార్యాలు చేస్తాడు. అలాగే సన్నిధికి వచ్చినా, దేవుని దగ్గరికి వచ్చినా, ప్రార్థన చేస్తున్నా, ఏం చేస్తున్నా తన భారాలు తనే మోస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి దేవునికి అప్పగించుకోవట్లేదు. కానీ నీ మొహమేమో గుమ్మడికాయలాగా, మూతేమో సొరకాయలాగా చేసుకొని ఏంటమ్మా అలా ఉన్నావు, పెద్ద అంటూ బిల్డప్. ప్రభు అంటాడు నీ భారం పర్వాలేదు ప్రభువా, భూలోకంలో ఉన్నవాళ్ళ బాధలన్నీ నువ్వే మోయాలి. ఒకటా రెండా, ఇంతమంది బాధలన్నీ ఏడమోస్తావులే నువ్వు అన్నట్టుగా మనమేం చేస్తున్నాం, భారాన్ని మన మీదే పెట్టుకొని చింతపడుతున్నాం. ప్రభు అంటాడు నీ భారం ఆయన మీద వేయి, నా మీద వేయి.